ఏమైంది బన్నీ? అను వాటర్ తీసుకురాపో. గొంతులో ఏమైనా అనీజీగా ఉందా బన్నీ? ఇదిగో ఇవ్వు, కొంచెం నీళ్లు తాగు. ఏమవుతుంది బన్నీ? ఏమైంది? బన్నీ ఏమైంది బన్నీ? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం మమ్మీ. అవును మమ్మీ, వెంటనే తీసుకెళ్దాం. పద బన్నీ, హాస్పిటల్కి వెళ్దాం. ఏంట్రా బన్నీ, నీ గొంతుకేమైంది? మా కిట్టు స్పీచ్ వినగానే నీ గొంతు మూగబోయిందా? ఇప్పటి వరకు గలగల మాట్లాడావు కదరా, ఇంతలోనే ఏమైంది? తాగకూడదేదో తాగాడేమో, అందుకే గొంతు పోయింది. మేడం లెమన్ వాటర్ తీసుకోండి మేడం. ఆ లెమన్ వాటర్లో ఏమైనా కలిసిందా? రాజుగాడి స్పీచ్ అయిపోయింది, ఇక నువ్వే బన్నీ. లాస్ట్ పార్టిసిపెంట్ బన్నీ రావాలి. బన్నీ, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బస్సు ఎక్కడికి వెళుతోంది? ఏమైంది అన్నయ్య? అన్నయ్య బన్నీ త్వరగా రావాలి. బన్నీగాడు ఇంకేం వస్తాడు, ముందు వీడికి మాట రావాలి కదా. లేదన్నయ్య, ఏమైందన్నయ్య? అన్నయ్య 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 కీర్తి, మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి. బన్నీ, ఇది తాగు. ఏం చేస్తోంది ఇది? నాటు వైద్యమా? బన్నీ త్వరగా రావాలి, టైం అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది బన్నీ? బన్నీ, నీకు 1 మినిట్ మాత్రమే టైం ఉంది. ఈ లోపు రాకపోతే నిన్ను ఎలిమినేట్ చేస్తాం. ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. లాస్ట్ 10 సెకండ్స్. బన్నీ, ట్రై చేయి, మాట్లాడు. బన్నీ టైం అప్. వస్తున్నాను మిస్. ఐఎమ్ కమింగ్. సారీ మిస్, నా గొంతొచ్చింది. ఆలస్యానికి నన్ను అందరూ క్షమించాలి. ఓకే బన్నీ, స్టార్ట్. అమ్మ ఎంత గొప్పదో ఇప్పుడు మీ కళ్ళ ముందున్న నేనే సాక్ష్యం. అరగంట క్రితం జరిగిన ఆటల పోటీల్లో మా అమ్మ కాలికి గాజు పెంకు గుచ్చుకుంది. అయినా కూడా నన్ను గెలిపించాలని అంత నొప్పిని భరిస్తూ ఆట పూర్తి చేసింది మా అమ్మ. ఇప్పుడు ఇదే వేదికపై నా గొంతు మూగబోయింది. కానీ ఈ పోటీలో నేను ఓడిపోవడం మా అమ్మకి ఇష్టం లేదు. అందుకే చివరి క్షణం వరకు ప్రయత్నించి నాకు గొంతు తెప్పించింది. ఒక దేవతలా నన్ను కాపాడింది. ఈ సృష్టిలో
తల్లి ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకంటే గొప్ప సత్యం ఏం కావాలి? మన కంటికి కనిపించే దేవత అమ్మ మనకు జన్మనిచ్చి తాను చనిపోయే వరకు మన గురించి ఆలోచిస్తుంది. అమ్మకు సాటి అమ్మే. ఇంకా నాన్న మనం గుర్తించని రెండో దేవుడు. మనల్ని అమ్మ తన కడుపులో 9 నెలలు మోస్తే నాన్న తన భుజాలపై మనల్ని జీవితాంతం మోస్తాడు. మన కోసం కష్టపడుతూ మనతో కోపంగా నటిస్తూ మనకేం కావాలో ఇస్తూ మన కలల్ని నిజం చేయడానికి తను కాలిపోతూ మనకు వెలుగునిస్తాడు. అమ్మ నేలైతే నాన్న ఆకాశం, నింగి నేల ఎప్పటికీ కలవు. కానీ అమ్మ నాన్న ఎప్పుడూ కలిసుండి మన కోసం కష్టపడతారు, మన కలల్ని నిజం చేస్తారు. అలాంటి ప్రత్యక్ష దైవాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. బాగా చెప్పావు. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆటల పోటీలో విజేతలు మాస్టర్ బన్నీ, మిసెస్ వసుంధరాదేవి. బన్నీ, వసు గారు, మీరు స్టేజ్ పైనే ఉండాలి. ఎందుకంటే స్పీచ్ పోటీలో కూడా బన్నీయే విన్నర్. Congrats, Bunny. Congrats, Congrats, Vasu Thank garu. you, madam. వీడే అన్నీ గెలిచాడు. స్పీచ్ చాలా బాగా చెప్పావు బన్నీ. మా పేరెంట్స్ని గుర్తు చేసావు. కీప్ ఇట్ అప్ బన్నీ. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయిని మీరు చాలా బాగా పెంచారండి. అలాగే మీ అబ్బాయి గెలుపు కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. మీరు గ్రేట్ మదర్. థ్యాంక్స్ మేడం. అభిరామ్ గారి గురించి మాకు బాగా తెలుసు. ఆయనకి తగ్గ భార్య మీరు. ఆయన పేరు నిలబెట్టిన కొడుకు బన్నీ. బోత్ ఆఫ్ యూ గ్రేట్. మా తరపున అభిరామ్ గారికి విషెస్ చెప్పండి. తప్పకుండా. నేను చెప్పేది వినన్నయ్య. ఆఫీస్ని కాపాడుకోవాలి. అన్నయ్య, ఆ డెస్క్లో సిజర్ ఉంటుంది. అది త్రీ, టూ. థ్యాంక్ గాడ్. అన్నయ్య, నో ప్రాబ్లం. ఇంకో కేబుల్ ఉంది. గుడ్ వర్క్ అవి. పదన్నయ్య. టైం అయిపోయింది.
అయిపోయింది, బాంబు ఇంకా పేలలేదేంటి? ఈ పాటికి బాంబ్ పేలుండాలి. హారిక ఇంకా కాల్ చేయలేదేంటి? బాంబును డిఫ్యూజ్ చేసేసాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ బయటికి రండి. రండి. ఇక్కడ బాంబు ఎవరు పెట్టింటారు అభి? ఈరోజు ఆఫీస్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? 2-3 కస్టమర్స్ వచ్చారు అభి. వాళ్ళల్లో ఒకరే ఈ బాంబు పెట్టుంటారు. వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయనే. వాళ్ళెవరో తెలియాలి. సీసీ కెమెరాలు కూడా పని చేయట్లేదు అభి. రిపేర్ కోసం మెకానిక్కి కాల్ చేశాను. ఈరోజు వస్తా అన్నాడు. ఎవరిదంతా చేస్తున్నారు? పోలీసులకు కంప్లైంట్ చేద్దాం అభి, వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. వద్దన్నయ్య, ఇది నేనే చూసుకుంటాను. ఈ విషయం బయట ఎక్కడ చెప్పకండి. ఓకే? ఓకే సార్. 1 సెకండ్. ఇదేంటి బాంబు పేలలేదు? అభిబావ అరిటాకును బయటపడేసినట్టు బాంబుని బయటికి విసిరారు. హలో మ్యామ్. ఏమైంది హారిక? బాంబ్ పేలిందా? ఫ్యూజ్ పోయినట్టుంది మ్యామ్. వాట్? ఫ్యూజ్ పోవడం ఏంటి? అంటే అభిబావ బాంబుని డిఫ్యూజ్ చేసినట్టున్నారు మ్యామ్. అసలు అక్కడ బాంబు ఉన్నట్టు తనకెలా తెలిసింది? నాకు తెలీదు మ్యామ్. నీ మీద అక్కడెవరికి డౌట్ రాలేదు కదా? లేదు మ్యామ్, నేను బయటే ఉన్నాను. ఇంకా అక్కడే ఎందుకు? త్వరగా ఇంటికి వచ్చేసేయ్. సరే మ్యామ్. అభిరామ్, అభిరామ్, అభిరామ్! నేనక్కడ బాంబు పెట్టినట్టు నువ్వెలా కనిపెట్టావు? ఆ శివుళ్ళో నీకు మూడో కన్ను ఏమైనా ఉందా? దేనికైనా రాసి పెట్టుండాలి. మీ తల్లి కొడుకులకు దురదృష్టం దగ్గరగా, అదృష్టం ఆమడ దూరంలో ఉంది. ఆయన మిమ్మల్ని ఏం లాభంలే. ఆ వసు బన్నీగాడు పెట్టి పుట్టారు. అందుకే వాళ్ళకన్నీ కలిసి వస్తున్నాయి. వాళ్ళని కొట్టడం నీ తరమే కాదే. ఎందుకే నన్ను కొట్టా? మీరు చేసిన పనికి ఎంత కొట్టినా తప్పులేదు పిన్ని. నేనేం చేశాను? బన్నీ తాగే లెమన్ వాటర్లో గొంతు పోయే మందు కలిపావు. మందుల మాకులు నేనెందుకు కలుపుతానే? నాకేం అవసరం? ఇంకా బుకాయించకు పిన్ని. నువ్వు దమయంతితో చెప్పిందంతా నేను విన్నాను. ఏంటే వాడు అలా మాట్లాడుతున్నాడు? వాడి గొంతు పోవాలని నా చేతులతో వాడు తాగిన లెమన్ వాటర్లో మందు కలిపాను. అయినా పనిచేయటం లేదేంటి? శత్రువు విషం తాగినా ఏమీ కానట్టు బన్నీగాడు గొంతుపోయే మందు తాగినా మాట్లాడుతున్నాడేంటి? నువ్వన్నది నిజమే పిన్ని. నా బన్నీ శివుడే. అందుకే నువ్వు కుట్ర పన్నినా గొంతు పెగల్చుకొని మాట్లాడాడు. బన్నీ మీకు ఏం ద్రోహం చేశాడు పిన్ని? పసి పిల్లాడిపై మీకు పగేంటి? ఎందుకు ఇలా చేశారు? అయ్యో, నేను కావాలని చేయలేదే. ఇదిగో ఈ దమయంతి చేయమంటేనే చేశాను. స్పీచ్ పోటీలో ఎలాగైనా కిట్టు గెలవాలని బన్నీ మోగబోయేలా చేయమని ఆ మందు ఇదిగో ఈ దమయంతి ఇచ్చింది. ఏంటి దమయంతి, ఇది నువ్వే చేసావా? అవును, నేనే చేశాను. నా కొడుకు గెలవాలనుకున్నాను తప్ప. నీ కొడుకు గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ మరొక పిల్లాన్ని బలి చేయాలనుకున్నావు చూడు, అది తప్పు. బన్నీకేమైనా అయి ఉంటే? ఏం కాలేదు కదా. మేమేం చేసినా చివరికి నీ కొడుకే గెలిచాడు కదా. బన్నీ గెలిచినా కిట్టు గెలిచినా నేను ఒకేలా సంతోషపడేదాన్ని. ఇద్దరు మనింటి పిల్లలే. ఇద్దరి గెలుపుని సమానంగా చూడాలి. ఇదిగో నేను అలా చూడలేను.
నా కొడుకు మాత్రమే గెలవాలని చూస్తాను. ఆటని ఆటలా చూడాలి దమయంతి. నువ్వు మా ఇంటి ఆడపడుచువి కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఏం చేసుండేదానివి? నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఏం చేసుండేదాన్నో నీకప్పుడు అర్థమయ్యేది. నన్ను కాబట్టి చెంపదెబ్బతో సరిపెట్టింది. వేరెవరైనా అయ్యుంటే గొంతు పిసిగి చంపేసుండేది. ముందు ఆటలో కూడా కిట్టు కావాలనే బన్నీని కింద పడేశాడని నాకు తెలుసు. నువ్వు నా కాలు కింద గాజు ముక్కలు వేశావని నాకు తెలుసు. అయినా ఎందుకు క్షమించానో తెలుసా? ఆడపడుచువని. పిల్లలకి నేర్పాల్సింది సంస్కారం. సక్రమమైన దారి తప్ప గెలవడానికి నువ్వే అడ్డదారులు తొక్కితే రేపు కిట్టు నీకంటే దారుణంగా తయారవుతాడు. నా కొడుకు భవిష్యత్తు గురించి నేను చూసుకోగలను. నువ్వేం చెప్పనక్కర్లేదు. కిట్టు నీకు కొడుకైతే నాకు మేనల్లుడు. వాడు దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మేనెత్తగా నాకుంది. నువ్వు దారి తప్పినా నిన్ను నిలదీసే హక్కు నాకుంది. ఇంకొకసారి ఇలా చేశావంటే మాటలతో చెప్పను. వెళ్ళండి. పదవే. ఇంటికి వెళ్దామా మమ్మీ? అన్నయ్యకి వచ్చిన ప్రైజెస్ ఇంట్లో అందరికీ చూపించాలి. చూడండి, ఇక్కడ జరిగిందేది ఇంట్లో చెప్పకండి. అంటే బన్నీ అన్నయ్య కింద పడటం, దమయంతి అత్తయ్య నా కాలికి గాజు పెంకులు గుచ్చుకునేలా చేయడం, ఇవేవి ఇంట్లో చెప్పొద్దు, సరేనా? ప్రైజుల వరకే చెప్తాం, ఇంకేం చెప్పాం. కానీ అన్నయ్య గెలిచినందుకు మాకు పార్టీ ఇవ్వాలి. మీకు పార్టీ నేను ఇస్తాను. ఐస్ క్రీంలు, చాక్లెట్లు కొనిస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. పదండి. ప్రైజులు భలే ఉన్నాయి అన్నయ్య. అవునన్నయ్య, చాలా బాగున్నాయి. కష్టపడి ప్లాన్ చేస్తే కిట్టుగాడు కాకుండా బన్నీగాడు గెలిచాడు. అన్ని ప్రైజులు వాడికే వచ్చాయి. ఈ ప్రైజులన్నీ షెల్ఫ్ లో పెడదాం అన్నయ్య. అందరికీ కనిపించేలా పెడదాం. పెద్దదానని కూడా చూడకుండా ఆ వసు నన్ను హారికను కొట్టినట్టు కొడుతోంది. సమయం చూసి వసుని చావదెబ్బ కొట్టి తీరాలి. కంగ్రాట్స్ బన్నీ, అన్ని ప్రైజెస్ నీకే వచ్చాయంట కదా? అవునానమ్మా, థ్యాంక్ యూ. మార్కుల్లో ప్రైజుల్లో బన్నీ అన్నయ్య ఫస్ట్ నానమ్మా. అన్నయ్యతో పోటీ పడి గెలవడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు గ్రేట్ బన్నీ. అబ్బబ్బబ్బబ్బా, బాగుందమ్మా, చాలా బాగుంది. ఆ బన్నీగాడి గ్రేట్ అయితే నా కొడుకు వేస్టా? నేనలా అనలేదు దమయంతి. నీ ఉద్దేశం అదే కదా. వాడికి ప్రైజులు వచ్చాయని వాడిని మెచ్చుకొని ముద్దులు పెడుతున్నావు. కనీసం కిట్టు వైపు కన్నెత్తైనా చూసావా? అది కాదు దమయంతి, బన్నీ గెలిచాడు అని మెచ్చుకున్నాను. అది కూడా తప్పేనా? మరి నా కొడుకు ఓడిపోయాడని ఓదార్చవా? అది తప్పు కాదమ్మా. కిట్టు, ఇలారా. ఏం అవసరం లేదు. నా రాత బాగోలేదని నీ ఆశ్రయం అడిగాను. ఆఖరికి ప్రేమ, ఓదార్పులు కూడా అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైందనక్క అంతలా ఫీల్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి తమ్ముడు? అమ్మ మా మీద పక్షపాతం చూపిస్తోంది. నన్ను కన్ని పిన్నికి దత్త తెచ్చిందిగా. పిన్ని ఇంట్లో పెరిగానని చెప్పి అమ్మకు అసలు నా మీద ప్రేమే లేదు. ఓడిపోయిన కిట్టుపై జాలి కూడా లేదు. మనవరాలిపైన మమకారం లేదు. ఇదిగో
సొంత ఇంట్లోనే మేం పరాయి వాళ్ళం అయ్యాం. అత్తయ్యలో అలాంటి పక్షపాతం లేదు దమయంతి. నీ మీద ప్రేమ లేక అత్తయ్య నిన్ను దత్తత ఇవ్వలేదు. తన చెల్లికి పిల్లలు లేక ఇచ్చారు.